అప్పుడు ఈ ప్రామిసరీ నోట్ రాసిన తర్వాత రెండో రోజు కూడా మన అప్పు ఇచ్చిన వాడు నా డబ్బు నాకు ఇవ్వు అని చెప్పి అడగచ్చు, అడిగే అవకాశం. అలా రాయడానికి అసలు నోట్లో ఎక్కడుందండి అది? ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వగలవాడును అని నోట్లో ఉంటుంది. ఆ కుటుంబ ఖర్చుల నిమిత్తము అలాంటివి రాస్తారు కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వగలవాడును అని కూడా లాస్ట్ లో రాయొచ్చు అంటారా? అక్కడ ప్రింట్ చేసే ఉంటుంది, ఉంటుందా? ప్రింట్ చేసే ఉంటుంది. అయితే ఎప్పుడు అడిగితే అప్పుడు అనేది ప్రింటెడ్ ఫామ్ లో ఉంటుంది. తెల్లగతం రాసేటప్పుడు మాత్రం తప్పకుండా రాయాలి. అట్నే స్టాంప్ కాగితం రాసేటప్పుడు కూడా ఈ కండిషన్ తప్పకుండా రాయాలి అనమాట. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వగలవాడును అని చెప్పి రాయాలి. తర్వాత ప్రామిసరీ నోట్ రాయడానికి అప్పు ఇచ్చే మనిషి ఉండాలి అక్కడ, అప్పు తీసుకునే మనిషి ఉండాలి అక్కడ. అప్పు తీసుకునే మనిషి సొంతంగా నోటు రాస్తే స్క్రైబ్ అంటే దస్తూరు ఎవరైతే ఉందో అతను ఉండవలసిన పని లేదు. కానీ అప్పు తీసుకునేవాడు రాయలేకపోతే మధ్యలో ఎవరితో రాయిస్తే ఆ రాసిన వాడు కూడా అక్కడ ఉండాలి, రాసేటాన్ని. రాసే మనిషిని స్క్రైబ్ అంటారు ఇంగ్లీష్ లో. తర్వాత ఇద్దరు సాక్షులు లేకపోయినా పర్వాలేదు చెప్పుకున్నాం, కానీ మనం ఎలాగూ సాక్షులను ఉంచదలుచుకున్నాం కాబట్టి ఇద్దరు సాక్షులు ఉండాలి. అంటే ఏంటన్నమాట, అప్పు ఇచ్చేవాడు ఉండాలి, అప్పు తీసుకునే మనిషి ఉండాలి, ఇద్దరు సాక్షులు ఉండాలి, నోటు రాసే అతను ఉండాలి. అంటే ఇక్కడ 5 మనుషులు ఉంటేనే నోటు రాయడానికి వీలు పడుతుంది. అది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. తర్వాత ఈ మన ఫామ్స్ అయితే లేదు, కానీ అప్పు ఇచ్చేవాడు ఆధార్ కార్డు నెంబర్ కూడా రాయటం ఇది ఈ మధ్య అలవాటైంది. ఆధార్ కార్డు రావడం కొత్తగా అలవాటైంది కాబట్టి ఆధార్ కార్డు నంబర్ కూడా అప్పు ఇచ్చేవాడు పేరు పక్కన ఆధార్ కార్డు నంబర్ కూడా రాస్తున్నారు. ఇది మంచి అలవాటు నా ఉద్దేశం. నేనైతే ఇంతవరకు ఎప్పుడు రాలేదు, కానీ ఈ అలవాటు మాత్రం చాలా చాలా మంచిదని నా ఉద్దేశం. అతను అప్పు ఇచ్చేవాడు ఆధార్ కార్డు నెంబరు, అప్పు తీసుకునేవాడు ఆధార్ కార్డు నెంబరు, తర్వాత సాక్షి ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకున్న వల్ల చాలా ఉపయోగం. తర్వాత సాక్షి సంతకాలే కాకుండా సాక్షి వేలిముద్రలు అడ్రస్ కూడా తీసుకుంటారు ప్రామిసరీ నోట్ మీద. అది కూడా చాలా మంచిది. తీసుకోకూడదు అన్న రూల్ ఏం లేదు, తీసుకుంటే మాత్రం చాలా ఉపయోగం. తీసుకోవాలి అన్న రూల్ మాత్రం లేదు, కానీ తీసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత మనకి తెలుగులో రాసేటప్పుడు ఏంటంటే రామయ్య గారి కుమారుడు లక్ష్మణ్ రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు అని రాస్తాం. ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఏంటంటే సాంప్రదాయం, కొడుకు పేరు ముందు రాస్తాం, తర్వాత సన్నావని రాస్తాం, తర్వాత తండ్రి పేరు రాస్తాం. అంటే రామయ్య కుమారుడు లక్ష్మయ్య అనేది బదులు ఇంగ్లీష్లో ఏమని రాస్తాం, లక్ష్మయ్య సనాబ్ రామయ్య అని రాస్తాం. అయితే ఈ మధ్య కొద్దిగా అలవాటు మారింది తెలుగులో కూడా. ముందు కొడుకు పేరు రాసి తర్వాత తండ్రి పేరు రాయటం ఆనవాయితీ అయింది. అప్పుడు ఏమని వస్తుందంటే లక్ష్మయ్య తండ్రి రామయ్య అని రాస్తున్నారు జనం చాలా మంది. నాకు ఇది నచ్చదు. ఎందుకంటే నాకు అనుమానం వచ్చేది ఏమొస్తుందంటే లక్ష్మయ్య తండ్రి రాస్తుండేమో ఈ నోటు అని అనుమానం వస్తుంది. రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది, అట్లనే రాస్తున్నారు. కానీ నా అలవాటు ప్రకారం నేను చాలా రోజుల నుంచి నేను రాసే పద్ధతి ఏంటంటే లక్ష్మయ్య బ్రాకెట్ లో తండ్రి రామయ్య అని రాస్తా. అటువంటి బ్రాకెట్ పెట్టినప్పుడు రాయించి ఇచ్చేవాడు లక్ష్మయ్య అని చెప్పి అర్థం అవుతుంది అనమాట. అదేవిధంగా బ్రాకెట్ పెట్టకపోతే లక్ష్మయ్య తండ్రి రాయించిస్తుందేమో అని చెప్పి అనుమానం వస్తుంది. అందుకని ఇది నా కవిత్వమే, నేను మాత్రం ఇట్లా బ్రాకెట్లు వాడతాను. ఇట్లా బ్రాకెట్ వాడే వాళ్ళు నాకు ఎవరు కనపడలేదు. అందరూ కూడా లక్ష్మయ్య తండ్రి రామయ్య రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు అని ఇట్లా రాస్తున్నారు. నాకు ఈ పద్ధతి మాత్రం నచ్చదు. అది అంటే నేను చూసినేమో ఎక్కువగా తండ్రి కుమారుడు, ఫస్ట్ తండ్రి పేరు రాసి తర్వాత కుమారుడు పేరు రాస్తున్నారు. ఎలా అయినా రాయొచ్చు అంటారా? ముందు కుమారుడు తర్వాత తండ్రి అలా బ్రాకెట్లు అంటున్నారు. ఫలాని వారి కుమారుడు అన్నప్పుడు అసలు సందేహం ఏమీ ఉండదు. కానీ ఆంగ్లంలో వచ్చిన సాంప్రదాయం ఏంటంటే ముందు కొడుకు పేరు వచ్చిన తర్వాత తండ్రి పేరు సన్నాపతి పెడుతున్నారు కదా మధ్యలో. అందుకని అట్లనే ఇప్పుడు రామయ్య సన్ లక్ష్మయ్య అని రాయటల్లా, లక్ష్మయ్య సనాబ్ రామయ్య అంటున్నారు కానీ రామయ్య సన్ లక్ష్మయ్య అని రాయట్లా ఆంగ్లంలో. అంటే ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఫార్మేషన్ అర్థమైంది, ఇక్కడ తెలుగులో అర్థం కాదు, సందేహం వస్తుంది అనమాట. అందుకని రామయ్య గారి కుమారుడు లక్ష్మయ్య అని రాయొచ్చు, తప్పేం లేదు, రాస్తే మంచిదే. కానీ ఇప్పుడు అందరూ అట్లా అలవాటు అవుతున్నారు కాబట్టి నేను కూడా నా మైండ్ కూడా మార్చుకొని ఈ ఫామ్ లో ముందు కొడుకు పేరు రాసి బ్రాకెట్ తో తండ్రి పేరు రాస్తున్నా. కానీ నేను మాత్రం అనుకోవటం ఫలాని వారి కుమారుడు ఫలానా అని రాస్తే మాత్రం అసలు అందరూ అనుమానం ఏమీ ఉండదు. చాలా మంచి అలవాటు అది. ఖాళీ ప్రామిసరీ నోట్ గురించి కొంత చెప్పండి. ఖాళీ ప్రామిసరీ నోట్ అంటే దాని మీద అప్పు తీసుకునే వాడి సంతకం తప్పకుండా ఉంటుంది, కానీ తారీఖు ఉండదు, అసలు ఉండదు, తర్వాత ఇచ్చిన వాడి పేరు కూడా ఉండదు, అట్లా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ సంతకం ఉంటుంది, మిగతా అన్ని కూడా ఖాళీలు తర్వాత పూర్తి చేసుకోవచ్చు. ఇది ఇట్లా పూర్తి చేసుకోవటం చట్టరీత్యా నేరం మాత్రం కాదు.
కానీ దురుద్దేశం ఉండకూడదు ఇట్లా పూజ చేయటంలో. అందుకని ఖాళీ ప్రాన్స్ నోట్ కానీ ఖాళీ చెక్ కానీ చట్టరీత్యా చట్ట విరుద్ధాలు కావు, కానీ అట్లా ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మన దగ్గర ఒక 10,000 అప్పు మనం తీసుకుంటాం. అతను రాసుకునేటప్పుడు అతను దానికి ఒక పక్కన సున్నా పెట్టి ₹1,00,000 రాసి అక్షరాలు కూడా ₹1,00,000 రాస్తాడు. అప్పుడు చాలా దెబ్బ తింటాడు అనమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు ఖాళీ నోట్లు రాసి ఇవ్వకూడదు. ఖాళీ నోట్లు అంటే సంతకం పెట్టి ఎప్పుడు ఇవ్వకూడదు. అట్లా ఇవ్వడం చట్టరీత్యా నేరం కాకపోయినా నేను ఎప్పుడు కూడా ఖాళీ నోటు ఎప్పుడు రాయలేదు ఇంతవరకు, ఇక ముందు రాయను కూడా. ఖాళీ నోటు రాయటం అంటే నాకు చాలా భయం, నేను మాత్రం రాయను. చట్టరీత్యా నేరం కాకపోయినా సరే ఆ ఖాళీ నోటు రాయటం అంటే మాత్రం నేను ఎవరైనా వచ్చి అట్లా రాస్తే నేను ఈ నోటు రాయను అని చెప్పి పంపిస్తాను అనమాట. నేను మాత్రం ఖాళీ నోటు రాయను.